ప్రతి విరిగిన ఎముకకి సర్జరీ ఒక్కటే ఆప్షన్ కాదు. ఫ్రాక్చర్స్ అంటేనే ఆపరేషన్ అనుకోవడం ఇట్స్ అ కామన్ మిత్. చాలా ఫ్రాక్చర్స్ ని పిఓపి క్యాస్ట్ ఆర్ ఫైబర్ గ్లాస్ క్యాస్ట్ తోనే హీల్ చేయొచ్చు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సాయి శ్రీధర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. అసలు క్యాస్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడు వర్క్ అవుతుంది? బోన్ అలైన్మెంట్ నార్మల్ ఉన్నప్పుడు, మినిమల్లీ డిస్ప్లేస్డ్ ఆర్ హెయిలైన్ ఫ్రాక్చర్స్ అండ్ చిన్నపిల్లల్లో రీమోడలింగ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫ్రాక్చర్స్ అనేది పిఓపి తోనే హీల్ అవుతుంది. ఫ్రాక్చర్స్ కి సర్జరీ ఎప్పుడు అడ్వైస్ చేస్తామంటే, ఫ్రాక్చర్స్ అన్స్టేబుల్ గా ఉన్నప్పుడు, ఓపెన్ ఫ్రాక్చర్స్ లో బోన్ అలైన్మెంట్ ఎక్కువగా పక్కకు జరిగినప్పుడు, ఫ్రాక్చర్ జాయింట్ ని ఇన్వాల్వ్ చేసినప్పుడు, లేదా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఎక్స్రే చూసి ఫ్రాక్చర్ టైప్ ని బట్టి, ఏజ్ ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తారు. సర్జరీ ఒకటే సొల్యూషన్ కాదు. పిఓపి కూడా ట్రీట్మెంటే, టెంపరీ అడ్జస్ట్మెంట్ కాదు. కరెక్ట్ ఫ్రాక్చర్స్ కి కరెక్ట్ ట్రీట్మెంట్ అవసరం, అన్నెసెసరీ సర్జరీస్ కాదు.